ఇండోసోల్ కంపెనీ ఇది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు అనుబంధ సంస్థ. దీని యజమాని విశ్వేశ్వర్ రెడ్డి. దీంతో 5 ఏళ్ల పాటు అంటే ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ. అందుకే ఈ కంపెనీకి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కాంట్రాక్టులు అప్పగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ప్రచారం చేశారు. కానీ విచిత్రంగా ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీ 40 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ తీసుకుంది, అన్ని ఆరోపణలు చేసి కూడా. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా వైఖరి మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్లో ప్రత్యేకంగా ఈ ఇండోసోల్ కంపెనీ గురించి ప్రస్తావించారు. ఇండోసోల్ కంపెనీకి నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో భూములు ఇవ్వకుండా రైతుల్ని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రెచ్చగొడుతోందంటూ చంద్రబాబు నాయుడు స్వయంగా క్యాబినెట్లో వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ప్రచారం చేసినట్లు ఇది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూములు ఇవ్వద్దండి ఈ కంపెనీకి అని ఎందుకు రెచ్చగొడుతుంది? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా ఇన్నాళ్ళు తాము చేసింది ఒక అసత్య ప్రచారం అని అంగీకరిస్తున్నారు. ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాదు అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తూ ఉన్నారు. స్వయంగా క్యాబినెట్లో మంత్రులకు పిలుపునిచ్చారు. మీరంతా వెళ్ళి అక్కడ రైతుల్లో అవగాహన పెంచి ఈ ఇండోసోల్ కంపెనీకి భూములు ఇచ్చేలాగా ఒప్పించాలని మంత్రులకు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే కొద్ది రోజుల క్రితం మరి కమ్యూనికేషన్ గ్యాప్ ఏమో కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే జర్నలిస్టులు, మీడియా సంస్థలు మొత్తం ఈ కరేడు ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళకు పరోక్షంగా మద్దతుగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రంగంలోనికి దిగింది. యూట్యూబ్లో పెద్ద ఎత్తున వీడియోలు చేసింది. ఈ నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతం అనేది పచ్చని పొలాలతో ఉంటుంది, 2 పంటలు పండుతాయి, మామిడి ఫేమస్. అలాంటి ప్రాంతంలో ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడం ఏంటి, ఇది దుర్మార్గం అంటూ ఏది డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన పచ్చని దృశ్యాలను కూడా చూపించి వ్యతిరేకించారు. బహుశా ఎందుకు వ్యతిరేకించి ఉంటారంటే ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అంటే ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేసిన ప్రచారాన్ని ఈవెన్ తెలుగుదేశం పార్టీ అనుబంధ వ్యక్తులు కూడా నమ్మేశారేమో. అందుకే జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాబట్టి ఇక్కడ రైతులు భూములు ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు ప్రచారం చేసినట్టుగా ఉన్నారు. కానీ అసలు జరిగింది ఏంటి అంటే ఈ ఇండోసోల్ కంపెనీకి వైఎస్ఆర్సీపీ హయాంలో వివాదాస్పదం కాని చేవూరు, రావూరు మండలాల్లో 5,000 ఎకరాలు కేటాయించారు. 42,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ సోలార్ ప్యానెళ్ల తయారీకి యూనిట్ ఏర్పాటు చేసేందుకు అప్పట్లో ఒప్పందం జరిగింది. 500 కోట్ల రూపాయలని ఈ ఇండోసోల్ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించింది. రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాలేదు, అది పంటలు పండని భూమి కాబట్టి అక్కడ. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏం చేశారు, ఆడ వివాదాస్పదం కానీ అక్కడ పంటలు పండని ఆ భూముల్లో కాకుండా కరేడు ప్రాంతంలో భూములు ఇస్తాం, అక్కడ పెట్టండి ఫ్యాక్టరీ కంపెనీ, అక్కడ పెట్టండి ప్లాంట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పంటలు పండని 5,000 ఎకరాలు భూమిని వైసీపీ హయాంలో ఇస్తే దాన్ని కాదని కరేడు ప్రాంతంలో 2 పంటలు పండే చాలా పచ్చగా ఉండే రైతులు వ్యతిరేకిస్తున్నా ఆ ప్రాంతంలో ఏకంగా 8,300 ఎకరాల ప్రతిఫలంగా ఇస్తామని ఎందుకు చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అయి ఉంటే 5,000 కంటే ఇంకా అదనంగా 3,000 ఎకరాలు పెంచి ఎందుకు ఇవ్వాలనుకుంటోంది ఇండోసోల్ కంపెనీకి? అంటే ఇండోసోల్ కంపెనీకి ప్రభుత్వ పెద్దలకి మధ్య ఏమన్నా అండర్స్టాండింగ్ కుదిరిందా? అంతే కదా, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ వాదించారు. ఇప్పుడు వాళ్ళే ప్రచారం చేసుకొని వాళ్ళే వ్యతిరేకించి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారేమో క్యాబినెట్లో రైతులంతా వెళ్ళి అక్కడ రైతుల్లో అవగాహన కల్పించాలి, ఆ భూములు ఇచ్చేలా చూడాలి, ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వకుండా రెచ్చగొడుతోంది వైసీపీ వాళ్ళే అని చెప్తున్నారు. అంటే ఆ కంపెనీ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ వాళ్ళ బినామీ కంపెనీ కాదని చంద్రబాబు నాయుడు గారు ధృవీకరిస్తున్నారు. అది వైసీపీ వాళ్ళ బినామీ కంపెనీనే అయి ఉంటే భూములు ఇవ్వకుండా ఇదే అదునుగా రైతులు వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఎగ్గొట్టే అవకాశం కూడా ఉండేది. లేకుంటే ఆ వివాదాస్పదం కాని ప్రాంతంలో నుంచి రైతులు వ్యతిరేకిస్తున్న ఈ ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఇండోసోల్కి చెప్పేసి మొత్తం వ్యవహారాన్ని గందరగోళపరిచి రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పి మొత్తం భూములను ఎగ్గొట్టడానికి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందా? వివాదాస్పదం కాని 5,000 ఎకరాలు కాకుండా పూర్తిగా రైతులు వ్యతిరేకిస్తున్న ప్రాంతంలో 8,300 ఎకరాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది అంటే అది నిజంగానే కంపెనీకి మంచి చేయాలన్న ఉద్దేశమే ఉంటే ఆ కంపెనీకి ప్రభుత్వ పెద్దలకి ఏదో లోపాయికారి ఒప్పందం ఉండాలి. లేకుంటే 3,300 ఎకరాలు పెంచి మరీ ఎందుకు ఇప్పిస్తారు? ఒకటి లేదు అనుకుంటే ఆ కంపెనీని ఇంకా మొత్తం పెట్టుబడి పెట్టకుండా ఎక్కడా ప్లాంట్ ఏర్పాటు చేయకుండా తరిమేయడానికి కంపెనీని వివాదంలోనికి లాగుతున్నారా అన్న అభిప్రాయం తావిస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారి కోర్టులోనే బంతుంది ఈ సంస్థకు సంబంధించి. ఇది వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టడమో ఇంకెవరో రెచ్చగొట్టడమో కాదు. వివాదాస్పదం కాకుండా యాస్టీస్గా నడవాలంటే ఇప్పటికే 1 గిగాబైట్ ప్లాంట్ను అక్కడ ఏర్పాటు చేశారు 5,000 ఎకరాల్లో, అంటే కొంత ప్రాంతంలో. ఆ భూమినే కంటిన్యూ చేస్తే సరిపోతుంది.